నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శన వద్దంటూ గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. గూడూరులోని బన్హీ సాహెబ్పేటలో ఏర్పాటైన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, నాయకులు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. సైదాపురంలోని రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు జీలుగు విత్తనాలు అందజేసిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. చేయూత అభినందనీయం. చిల్లకూరు మండలంలోని చేడుమాల తదితర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల విద్యార్థులకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి అందజేసిన ట్రస్ట్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆర్డీఓ కిరణ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆయనకు ఆర్డీఓ తదితరులు శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఆలకించారు. అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అధికారులు కూడా ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. దినమని చెప్పి ఒకరోజు ప్రజా సమస్యల పరిష్కార దినంగా అధికారులందరినీ కూర్చొని ఎవరెవరికి ఏ సమస్య ఉందో అవన్నీ కూడా అర్జీ రూపంలో తీసుకొని న్యాయమైన సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కరించే దిశగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గతంలో మీకు గుర్తుంటుంది, పెద్దలు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా విజ్ఞప్తి దినమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరి అర్జీలని తీసుకొని వాళ్ళందరికీ రసీదులు ఇచ్చి ఖచ్చితంగా పరిష్కారం అనేటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అప్పటికప్పటికి పరిష్కారం చూపేలా చేసి ఈ జిల్లాలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి మొట్టమొదటిగా శ్రీకారం చెప్పిన వ్యక్తి శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి మాత్రం తప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది పడక తప్పదని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నా. గతంలో మీ సంబంధాలు ఉంటాయి, బంధాలు కానీ ఏర్పడుతుంది, కానీ ఆ సంబంధాలు తీసుకొని ప్రజల్ని కానీ ఎవరిని ఇబ్బంది పెడితే మాత్రం ఓర్చుకునే సమస్యలే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ని మీరు తప్పుగా భావించొద్దు. దయచేసి ఇదే అధికారులు, ఇదే పోలీస్ అందరూ కలిసి ప్రజలను ఇబ్బంది పెట్టారు. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది రూల్స్ కి విరుద్ధంగా మీరు చేశారు. దయచేసి మీ చేత్తోనే మీరు ఏం చేశారో మీరే దాన్ని సరిదిద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు చేసే తప్పుడు మీకు తెలుసు కాబట్టి అర్జీ రూపంగా చూస్తే ఖచ్చితంగా మీరు చేసిన తప్పుని మీరే సరిదిద్దాలా, వేరే వాళ్ళు సరిదిద్దరు. కాబట్టి దయచేసి ఆలోచించండి. చేసామని మీ పాత అనటం మీరు ఏం చేశారు, ఎట్లా చేశారు నాకు అనవసరం. ఇక ఈ సంవత్సరంలో మాత్రం అటువంటి కుదరదు. అట్లా మేము చేస్తాం సార్, మేము ఊరేగుంటాం సార్ అంటే దయచేసి దండం పెట్టి వెళ్ళిపోండి మీరు. ఇంకా ఆర్డీఓ కిరణ్ కుమార్ మరికొందరు మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన
తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధించి మొట్టమొదటి 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు మార్నింగ్ నేను కలెక్టర్ గారు 2 times కాల్ చేసినప్పుడు చెప్పాను, సార్ మా డివిజన్లో మొట్టమొదటిసారిగా స్థానిక శాసనసభ్యులు ఇలా గ్రీవెన్స్ డేకి అటెండ్ అవుతున్నారు, దాదాపు 1000 మంది పైన వస్తున్నారు అనేసి అని చెప్పాను. దీన్ని కలెక్టర్ గారు చాలా సంతోషంగా స్వీకరించి ఇదే జిల్లా స్థాయిలో అడాప్ట్ చేస్తే ప్రజా సమస్యలు అనేటివి ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులు పరిష్కరించడానికి వీలవుతుందనేసి కలెక్టర్ గారు ఫోన్ ద్వారా మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సార్ని అభినందించడం జరిగింది. ఇప్పుడు మన శాసనసభ్యులు గారు ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కు సంబంధించి గూడూరు అర్బను మరియు గూడూరు రూరల్, గూడూరు మున్సిపాలిటీ మరియు చిల్లకూరు మండలాలకు సంబంధించి అన్ని శాఖల సమస్యలని కూడా వినడానికి మరియు ఆ రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా తీసుకుని ఆన్లైన్ చేసి వారికి పరిష్కారం చూపించే విధంగా అధికారులను ఆదేశించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట మన గౌరవ శాసనసభ్యులు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సార్ గారిని ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ కోరారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో వైకాపా నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని బన్హీ సాహెబ్పేట ప్రాంతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు. అక్కడ ఏర్పాటైన వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, నాయకులు తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుండి నాయకులు ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకుని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేశారని తెలిపారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుందామని భావిస్తే పోలీసులు ఆంక్షలు విధించారని ఆయన వివరించారు. రెడ్డి గారి 75వ జన్మదినం సందర్భంగా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రతి ఏటా జరిగినట్టుగా ఈరోజు కొంచెం ఘనంగా చేయాలి అనుకున్నాము. ప్రభుత్వం ఏదో ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి సంతోషంగా ఆయన కేక్ కట్ చేసుకునే దానికి కూడా ఆంక్షలు పెట్టడం ఎంత దురదృష్టకరమో చాలా బాధేస్తుంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం గూడూరు, ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోయేటట్టుగా ఆయన కేక్ కోసుకుంటేనే ఏదో అన్యాయం అయిపోయేటట్టుగా ఆంక్షలు పెట్టడం, ఉదయం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా క్షేమకు కూడా హాని చేయనటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే శాంతికి చిహ్నం. ఆయన అట్లాంటి ఆయన పుట్టినరోజుకి ఇన్ని ఆంక్షలు పెట్టడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారే ఏ రాజకీయ నాయకుడైనా రాజశేఖర రెడ్డి గారిని అనుసరించాలని చూస్తారు. ముఖ్యంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమాలు ఉన్నప్పటికీ కూడా ఆణిముత్యం లాంటి గుర్తుండిపోయే కార్యక్రమాలు చేశారు. విద్య మీద చేశారు, వైద్య మీద చేశారు. అడుగు బలహీన వర్గాలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నతమైన విద్య అభ్యసించే అవకాశం పేద వర్గాలు కల్పించారు. అదే రకంగా వైద్యం, కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించినట్టు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. లక్షలాది గుండె ఆపరేషన్లు కానీ ఏవి కూడా లక్షలాది రూపాయలతో మరి పేద వర్గాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు, పేద ప్రజల ఆశాదీపం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఈరోజు. ఒక విలక్షణమైన నాయకుడు రాజకీయాల్లో తన రెక్కల కష్టంతో తన చెమటోడ్చి కాంగ్రెస్ పార్టీని, అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్ళా కూడా బతికించి 2004, 2009లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడే దానికి ప్రధాన కారకుడైన వ్యక్తి దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎంత విలక్షణంగా ఉండేదంటే ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నప్పుడు
ప్రతి 2 నెలలకు ఒకసారి జిల్లా నుంచి ముఖ్యమైన నాయకులందరినీ కూడా పిలిపించుకొని సలహాలు సూచనలు తీసుకొని వాటిని ఇమీడియట్గా వాటిల్లో ఆచరణ సాధ్యమైన వాటిలన్నింటినీ కూడా ఆచరణలో పెట్టేవాడు. అందరిని అడిగేవాడు. ఆయన డయాస్ మీద ఆయన డి శ్రీనివాసరావు గారు కూర్చుంటే ఎక్కడో వెనకాల కేవీపీ రామచంద్రరావు గారు కూర్చొని ప్రతి ఒక్కరిని కూడా ఆయన పదే ఒకటే మాట చెప్పేవాడు. ప్రభుత్వం పార్టీ ఒక కాడికి 2 ఎద్దులు లాంటివి. ఏ ఎద్దు వెనకబడినా కూడా మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. రెండింటినీ సమాంతరంగా పట్టుకొని పోవాలని చెప్పి శ్రీనివాస్ గారు చెప్పేవారు, రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాడు. మరి కొన్ని కోట్ల రూపాయల రుణమాఫీ, ఎన్ని బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయి రుణమాఫీ అన్నీ జరుగుతాయి. అలాగే ఉచిత కరెంటు ఆ రోజు పెట్టిన పథకం ఈరోజు కూడా రైతుల పాలిట వరప్రసాదంగా ఉన్నది. అలాగే పెద్దలు చెప్పినట్టు ఎంతోమంది పేద బిడ్డలు ఈరోజు ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారంటే కారణం ఫీజు రియంబర్స్మెంట్. దేశంలోనే ఎక్కడ ఏ నాయకుడికి రాసిన ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. దానివల్ల ఈరోజు పేద ప్రజలు పేద బిడ్డలు ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే కారణం రాజశేఖర రెడ్డి. అదేవిధంగా శైలి, ఆయన యొక్క పంచికట్టు ప్రాచీనతకి, ఆయన యొక్క నడక ఆధునికతకి తొలిమెట్టుగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గుండెల్లో నిలబడిపోయినాడు, స్థిరపడిపోయినాడు. అదేవిధంగా ఆయన ఆ మహానుభావుడు చేసేటువంటి సంక్షేమ యాత్ర ఈరోజు ప్రభుత్వాలకన్నిటికీ, భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలకి ఒక దిక్చూచి, నాయకులకి ఒక దిక్చూచి అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఆయన రైతు బాంధవుడు. బాగలేని వాళ్ళకి 108 ద్వారా చేసినటువంటి సేవ అత్యున్నతమైనటువంటిది. ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన సేవ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి, ముఖ్యంగా ఇన్ఛార్జ్ మేరీ మురళి గారికి, కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఇంతమంది పెద్ద ఎత్తున ఈరోజు మన ప్రభుత్వం లేకపోయినా కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి శ్రేణులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజుకి చెప్పుకుంటున్నారు. అలాంటి మహోన్నత రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పినట్టు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల పక్షాన సంక్షేమం అంటే ఏందని చెప్పి చూపించినటువంటి వ్యక్తి మన దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డికి ఆ ఘనత దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సేవా కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున చేస్తూ అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకెళ్లినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు పట్టణం తరఫున ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి, నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో వైకాపా సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పార్టీ పట్టణ మండల అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు కోడూరు మీరారెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని 2వ రైతు భరోసా కేంద్రంలో రైతులకు జీలుగు విత్తనాలను మండల వ్యవసాయాధికారిని హైమావతి చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ, మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో 150 క్వింటాళ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఇంకనూ విత్తనాలు రైతులకు అవసరమైతే అందజేస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయకులు పుష్ప, రైతులు పాల్గొన్నారు. సైదాపురం మండలం మొత్తం మీద కూడా 150 క్వింటాల ఎరువులు అనేది తెప్పించడం జరిగింది. అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో భాగంగా సైదాపురం రైతు భరోసా కేంద్రంలో ఈరోజు ఎరువులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రైతులందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అన్ని ఆర్థికల్లో. కావున రైతులు సైదాపురం మండలం మొత్తం మీద ఇన్వెంటరీ ప్లేస్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ విడతగా 150 క్వింటాలు పంపించారు. మిగతా 2-3 విడతల్లో కూడా మిగతా జీలుగులు అయితే జనుములు పిల్లిపెసర్లు కూడా పంపిస్తామని చెప్పున్నారు. ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి కాబట్టి అందుబాటులో ఇవి అందరూ. సూలూరుపేట నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయుడుపేట, పెళ్లకూరులో జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మి, కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, నాయకులు కలికి మాధవరెడ్డి, రాజారెడ్డి, మధురెడ్డి, దామోదర్ రాజు, రఘురామరాజు, సుబ్బారావు యాదవ్, ఖాదర్ బాషా, పృథ్వీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అబద్ధాలు నమ్మారు. ఎప్పుడు కూడా తీపి చెడు చేస్తున్నా కూడా దాన్ని ఇష్టపడతారు. చేదు మేలు చేస్తున్న ఇష్టపడి. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పలేరు. అబద్ధాలు చెప్పలేకపోయారు కాబట్టి 2014లో కావచ్చు, 2024లో కావచ్చు అధికారం దూరమైన. అయితే మన నాయకుడు మనం నేర్పించింది ఒకటే, అధికారము దూరమైనా పర్వాలేదు, మనం చెప్పింది చేయాలి, చేయగలిగిందే చెప్పాలని. అందుకే అబద్ధ హామీల్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేకపోయారు. ప్రజలు మరి బొల్లి మాటల్ని నమ్మారు. మరి ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చారు. రైట్, మనం కూడా దాన్ని కూడా స్వాగతిస్తా ఉన్నాం. రాజశేఖర్ గారు అయితే ఉన్నది 5 సంవత్సరాల 3 నెలల పాలన సాగించింది. అయితే ఈ రోజు తను మరణించి 15 సంవత్సరాలు అయింది. అయితే ఈ రోజుకి రాజశేఖర్ గారిని గుర్తుపెట్టుకున్నారంటే ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు, ఆయన చేసిన మేలు, మరి ఇది ప్రజలు ఎక్కడికి మర్చిపోరు. మరి ఒక్కొక్క సందర్భంలో పొరపాటు పడచ్చేమో గాని, తప్పటడుగు వేసాము గాని మరి నిలదొక్కుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ అందరి అభిమానం ఈ రోజుకి మనం 40% ప్రజలు మనకు కూడా మద్దతు తెలిపారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు సైదాపురంలో ఘనంగా జరిగాయి. సైదాపురంలోని బస్టాండ్ లో వైకాపా మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్, సొసైటీ అధ్యక్షులు శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అక్కడ వారందరికీ స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు రాజు, భాస్కర్ రావు, మోహన్ రావు, ప్రసాద్ రాజు, సుబ్బారెడ్డి, ఆదిశేషయ్య నాయుడు, అబ్బిరాజు, శివ, రమేష్, పెంచలయ్య, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, పేదల కోసం ఆయన పడ్డ శ్రమ, ఆయన ఆశయాలు, ఆయన దృక్పథం, ఆయన ఉన్న క్రమశిక్షణతో ప్రజలకు ఎలాంటి సేవ చేసినాడనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సందర్భంగా అనుకుంటున్నాం. ఏంటంటే ఒకప్పట్లో మనిషి చచ్చిపోతే తప్ప రేషన్ కార్డు లేనప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చాడు. అంతకుముందు ఎవరో ఒకరు దొంగలో డీలర్ దగ్గర ఉంటే అది బతులాడు తీసుకొని కార్డు ఇచ్చి 10 ఏళ్ళు నరకయాతన అనుభవించారు. 10 సంవత్సరాలు పెళ్ళైనోడు కూడా కార్డు లేకుండా ఉన్న సందర్భంలో రాజశేఖర్ వచ్చి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి పెళ్ళైనోడికి అంతా రేషన్ కార్డు ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరికి పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు వసతి కల్పించింది. ఇల్లు మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే అసలు ఇండియాలో మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు అని అంటే పట్టించుకోకుండా వ్యవసాయం అంటే దండగా, రైతులంటే వీళ్ళొక భిక్షగాళ్ళ కిందనో లేకపోతే అనామోకుల కిందనో దేనికి పనికిరాని వ్యక్తుల పార్టీకి అతీతంగా, కులానికి అతీతంగా చేసి ఈ జయంతి వేడుకలను జరుపుకునేదానికి ఆహ్లాదకరమైన వాతావరణం. శుభవేళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు కూడా కొన్ని ఈ విషయాలు తయారై ఉన్నారంటే ఈ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. అందులో ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆ
మనకందరికీ తోడ్పాటుగా ప్రతి ఒక్కరికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి అనేది మనం ఈ సందర్భంగా మనం అందరం స్మరించుకోవాల్సిన అవసరం. ఆ ఒక్కదాన్ని కూడా ఒక సాహసం చేసేదానికి ఒక్కరికి ఇరుకున్నాం. ఏదో అనివార్య కారణాలతో కొన్ని విషయాల్లో కొన్ని మన యొక్క లోపాలు గవర్నమెంట్ కోల్పోయినా మరలా అదే పథకాలు కొనసాగంగా విన్నవించుకుంటున్నాం. ప్రతి ఏడాది పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు విద్యా సామాగ్రి అందజేయడం అభినందనీయమని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలోని చేడుమాల, గిరిజన కాలనీ, మల్లయ్యగారిపాలెం ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. చిల్లకూరు మండలంలోని చేడుమాల, గిరిజన కాలనీ అలాగే మల్లయ్యగారిపాలెం గ్రామాల్లో ఏర్పాటైన పాఠశాలల విద్యార్థులకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు సహకారంతో నోటు పుస్తకాలు, విద్యా సామాగ్రి అందజేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు పిచ్చయ్యనాయుడు చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఏడాది విద్యార్థులు చదువుకునేందుకు శ్రీనివాసులు నాయుడు విద్యా సామాగ్రి అందజేయడం అభినందనీయమని తెలిపారు. ప్రతి విద్యార్థి వారిని ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో చదివి వృద్ధిలోకి రావాలని ఆయన వివరించారు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు గత కొన్ని సంవత్సరాల నుంచి మన మండలంలోనే యూనిఫామ్ ఇవ్వడం కానీ, బుక్స్ ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళు విద్యకి, వైద్యానికి అనేక సేవలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పాఠశాలందు మెయిన్ పాఠశాల ఇక్కడ, అదేవిధంగా జీసీ పాఠశాల, అదేవిధంగా నల్లగడ్డపాలెం ఈ పంచాయతీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం ఎంతో సంతోషకరం. వాళ్ళకి మా ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు చేసే సేవలు పిల్లలు మనం మర్చిపోకూడదు. మనం కూడా మన బాబు గారు ఇప్పుడే చెప్పారు మన పెద్ద ఆయన శ్రీనివాస సార్ గురించి. ఆయన ఈ పాఠశాల చదివాడు. ఈ పాఠశాల చదివి మీలాగే ఒకప్పుడు ఇలా కూర్చొని చదివి ఒక ఉన్నత స్థానంకి వెళ్ళి అక్కడ మనందరికీ అదే ఏం కావాలన్నా, చదువుకు కావాలన్నా హై స్కూల్కి కానీ, లేదా ఎలిమెంటరీ స్కూల్కి కానీ, లేదా వైద్య రంగానికి కానీ, ఎవరైనా బాగాలేకపోయినా కానీ సొంత ఖర్చులు, ఆయన సంపాదించుకున్న డబ్బుల్లో కొంత సేవ రూపంలో ప్రజలకి అందిస్తున్నారు. అదే కాదు ఈ గ్రామాల్లో ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎలిమెంటరీ స్కూల్స్ కి 100 మంది పిల్లలకి నోట్ బుక్స్ ఇవ్వడం వచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పిల్లలు శ్రీను సార్ తెలుసా? శ్రీను సార్ ఎవరు? మన ప్రధాన పిచ్చనాయుడు గారు వాళ్ళ అబ్బాయి. ఆయన ఈ స్కూల్లోనే చదువుకున్నాడు. చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయికి ఎదిగి కన్న తల్లిదండ్రులకి, ఉన్న గ్రామానికి, ఈ ప్రాంతాలందరికీ కూడా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు బాబు, భాస్కర్, వెంకటేశ్వర్లు, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థాయిలో నాయుడుపేటలోని షాదీ మంజిల్లో చిన్నారులకు కరాటీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గూడూరుకు చెందిన క్రీడాకారులు బంగారు, కాంస్య పతకాలు సాధించారు. ఈ మేరకు వారిని నిర్వాహకులు అభినందించి బహుమతులు అందజేశారు. నాయుడుపేటలోని షాదీ మంజిల్లో 8వ జిల్లా స్థాయి కరాటే పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నలుమూల నుండి విద్యార్థులు హాజరై ప్రతిభ కనపర్చారు. గూడూరుకు చెందిన క్రీడాకారులు బంగారు, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. గూడూరుకు చెందిన సింహపురి స్టోర్స్ అకాడమీకి చెందిన వివిధ భాగాల్లో సిహెచ్ మనస్వి, నీరజ్, సూర్యశ్యాములు బంగారు పతకాలు సాధించారు. షేక్ మహీరా, శాంతి, సుదీప్ క్రిష్, జితిన్ ప్రభ, ప్రీతం, దీక్ష సాయి, సాత్విక్, సాయి సమంత్, అబ్దుల్ సమీద్, భానుకృష్ణ ప్రసాద్, యోగేష్ సాయి రెడ్డి, రామ్ నందన్లు కాంస్య పతకాలు సాధించారు. దీంతో నిర్వాహకులు వారిని అభినందించి బహుమతులు అందజేశారు. మనుబోలులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు చుట్టుమూరు అజయ్ కుమార్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, ముంగరం రవీంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, దయాకర్, నవకోటి, వేణుగోపాల్ యాదవ్, మల్లికార్జున్, శివరాం తదితరులు పాల్గొన్నారు. జోహార్
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన పండుగగా ఈరోజు మనుబోలు మండలమే కాకుండా మన రాష్ట్రం అంతటా ఆయన్ని జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారు. ఈరోజు ఆయన చనిపోలేదు, ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన ఎంతోమందికి ప్రాణత్యాగం చేసిన దేవుడు. ఆయన ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి ఎంతోమంది చనిపోయిన వారిని బ్రతికించిన వాడు, ఎన్నో డెల్టా భూములు చేసిన వాడు, ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేశాడు. ఆయన అడుగుజాడల్లో ఆయన కుమారుడు వచ్చాడు, ఆయన చేశాడు. కానీ ఎప్పటికీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ పుట్టినరోజు పండుగని ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఆయన ప్రేమాభిమానాలు చూరగొన్న ప్రతి వ్యక్తి ఇవాళ ఒక పండుగ వాతావరణం జరుపుకోవడం జరుగుతూ ఉంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఆయన యొక్క ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని చాలా గొప్పగా విజయవాడ మహానగరాల్లో కూడా చేసేటువంటి పరిస్థితి. దానికి కారణం ఒక వ్యక్తి మరణించినా అతను చేసిన పనులు ఎంతో అణగారినటువంటి రైతాంగానికి మొట్టమొదట ముఖ్యమంత్రి 2004 ఇంతకుముందు గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రులందరిలో కల్లా సువర్ణాక్షరాలతో లెక్కించబడ్డ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాయి. అదే అడుగుజాడల్లో గత 5 సంవత్సరాల కాలంలో మేమందరం పయనించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ అభిమానులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మామూలుగా సేవ చేసే మహాభాగ్యాన్ని కలిగించినందుకు మా అందరికీ కూడా మేమందరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించిన అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించి కూలీలకు పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు దేవదానం తదితరులు డిమాండ్ చేశారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తయ్యాయని, దీంతో కూలీలు పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి సహాయకులు అనుకూలంగా ఉండేవారిని పెట్టుకోవాలనే ఉద్దేశంతో పనులు చేపట్టలేదని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంఘం కార్యదర్శి బీసీ భాస్కర్, సిఐటియు నాయకులు ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారాయనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను అకస్మాత్తుగా ఆపేసి పనులు లేకుండా కూలీలని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఎప్పటినుంచో చేసిన పనులు కూడా ఈ వేతనాలు ఆగిపోయి ఉన్నాయి. అందువల్ల వెంటనే ఆపినటువంటి పనుల్ని ప్రారంభించాలి. ఏ రాజకీయ నాయకులైనా అధికారులైనా ఉపాధి హామీ మెరుగుదలకి కృషి చేయాలి తప్ప నిబంధనలకు విరుద్ధంగా ఆపేటువంటి రాజకీయ నాయకులకి అధికారులు కూడా ఒత్తాసు పరగడం అనేది నిబంధనలకు విరుద్ధం. అది దాన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే ఆపినటువంటి పనులని ప్రారంభించాలని చెప్పని, పాత బకాయిలు ఇవ్వాలని చెప్పని, రాజకీయ పైరువేలని ఆపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో కొన్ని గ్రామాల అరాకొరా ఉపాధి హామీలు పనులు కల్పించారు. మిగతా గ్రామాల్లో పనులు సక్రమంగా జరగలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్ పేరుతో చాలా గ్రామాల్లో ఆపేసి ఉన్నారు. ఈ 2 నెలలు ఎలక్షన్ పేరుతో ఆపేశారు. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కారణాలతో పనులు ఆపేసి ఉన్నారు. కూలీలు చాలా ఈ ఆపడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఉపాధి హామీ పని కూలికి పోయిందే పని జరగనటువంటి చాలా కుటుంబాలు ఈ మండలంలో ఉన్నాయి. గిరిజనులు అయితేమి, హరిజనులు అయితేమి, ఇంకా వెనకబడిన కులాల వాళ్ళు అనేక మంది ఈ పని మీద ఆధారపడి బతుకుతూ ఉంటే ఈరోజు వలసపోయే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు రాజకీయ కారణాలు ఉంటే అవి వేరుగా ఉండాలి. కానీ ఈ ఉపాధి హామీ పథకానికి ఆపాదించి ఆ యొక్క కారణంతో పనులు ఆపొద్దని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం మునుబోలు మండల కమిటీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమేశ్వర శివాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని భీమలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ధిమి ధిమి
పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 72,280 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 55,704 రూపాయలు పలికింది. ఇక గ్రాము బంగారం ధర 6,963 రూపాయలు అయితే వెండి గ్రాము ధర 96.70 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శన వద్దంటూ గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. గూడూరులోని బన్హీ సాహెబ్పేటలో ఏర్పాటైన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, నాయకులు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. సైదాపురంలోని రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు జీలుగు విత్తనాలు అందజేసిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. చేయూత అభినందనీయం. చిల్లకూరు మండలంలోని చేడుమాల తదితర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల విద్యార్థులకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి అందజేసిన ట్రస్ట్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.